నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మన భారతదేశంలో ఒక హిందుత్వవాదం సంబంధించినటువంటి అంశాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో చాలామంది కూడా హిందూ ధర్మం కోసం ఒకవైపు పనిచేస్తూ ఉంటే, ఇంకొక వైపు ఇదే హిందూ ధర్మాన్ని వాడుకొని మేము హిందుత్వవాదం చెప్పుకుంటూ కొంతమంది ఎవరైతే ఈ ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చాలా రకాలుగా ఒక నెగిటివ్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనిలో మనం చాలా విషయాలు కూడా చర్చించాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ చాలా పెద్ద ఎత్తున అవుతూ ఉంది. సో చాలామంది కూడా హిందూ ధర్మాన్ని చాలా నిస్వార్థంగా ప్రచారం చేస్తూ ఉంటే, ఇంకొక వైపు ఇదే హిందూ ధర్మం పేరు మీద కొంతమంది దందాలు చేసుకుంటున్నారు, కొంతమంది రకరకాల ప్రచారాలు చేసుకుంటూ కొంతమంది కొన్ని రకాలుగా టార్గెట్ చేస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో దీనిలో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఇదే సనాతన ధర్మం అని చెప్తున్నటువంటి చాలామంది వ్యక్తులు ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, దానిలో భాగంగా ఒక వ్యక్తి పైన కొంతమంది మరి కావాలని చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా నిజంగా జరిగినాయా అనేది పక్కన పెడితే తనతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆయన పైన ఒక ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతూ ఉంది. ఒక అమ్మాయి కావచ్చు, లేకపోతే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్, తన ఎన్నుకోని గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, కొంతమంది చాలా విపరీతం ప్రచారం చేసి చెప్పేసి తను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది అంటే దీని వెనకాల చాలా ఆధారాలతో కూడా ఆయన చెప్పేయడం ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను ఎవరో కాదు, సనాతన ట్రావెలర్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రమోద్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి వారిపైన ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ కావడం జరిగింది. సనాతని భవానీ అనేటువంటి ఒక అమ్మాయి తనను హరాజ్ చేస్తుందని చెప్పేసి ఒక అమ్మాయి కేసు కూడా పెట్టడం జరిగింది పోచారం పిఎస్లో. సో దానికి సంబంధించి చాలా డీటెయిల్స్గా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వారు నిజంగా ఆమె వేసినట్టు ఆరోపణలు నిజమా లేకపోతే వారు ఏం చెప్పబోతున్నారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రమోద్ గారు. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నానన్న, మీరు? బాగున్నాను. గత నెల రోజులుగా ఇటు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒక ప్రచారం జరుగుతుంది మీ మీద. ఒక అమ్మాయిని మీరు హరాస్ చేశారు, ఆ అమ్మాయి పైన సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చాలా వల్గర్ లాంగ్వేజ్ తోటి ప్రచారం చేస్తారని చెప్పేసి ఒక బలమైనటువంటి సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు అయితే ఇప్పుడు హరాస్ చేయాలి అంటే ఇద్దరు ఫోన్ అయినా చేయాలి, చాట్ అయినా చేయాలి, ఆమె మీద మేము వీడియోలు అయినా చేయాలి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, ఆమె ఏం ప్రూఫ్లు సబ్మిట్ చేసింది, ఆమెకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అన్నవి, అది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇంకొకటి ఇప్పుడు చాట్ ఉంది. ఆగస్టు 6th రోజు స్టార్ట్ అయింది ఆమెతో చాట్. ఆగస్టు 17th రోజు ఎండ్ అయిపోయింది. 11 days చాట్లోనే నేను స్క్రీన్ షాట్ కూడా మీకు పంపిస్తాను. ఓకే, 11 days చాట్లో భవానీ భవానీ అన్న పదము 176 times ఉంటుంది ఆ చాట్లో. 176 times ఎందుకు ఉంటుంది? నువ్వు తొందరపడకు, కొన్ని నిజాలు బయటికి వస్తాయి. ఎవరో నిన్ను వాడుకుంటున్నారు టార్గెట్ చేయడానికి నన్ను, ఎందుకంటే నేను ఈషా ఇట్లాంటి వాటి మీద వీడియోలు చేస్తాను కాబట్టి ఆ టీమే టార్గెట్ చేస్తున్నారని తెలిసింది, అందుకే ఇన్ని ట్రోలింగ్స్ నడుస్తున్నాయి, నువ్వు తొందరపడక అని చెప్పి చాలాసార్లు చెప్పిన. లాస్ట్ మెసేజ్ కూడా ఆమెకు పెట్టింది అదే, ఎట్లా చెప్పినా నువ్వు వింటలేవు కాబట్టి అందరి అన్నల హెల్ప్ తీసుకొని నిన్ను ఎక్స్పోజ్ చేస్తానని నన్ను అన్నావు కదా, సో ఒక పని చేయి, నేను నీకు నచ్చింది నువ్వు చేసేసుకో, నేను ఏమనను, నువ్వు ట్రోల్ చేయించినా ఏమనను, ఏది ఏమన్నాను, ఎందుకంటే నేను ఇది 1.5 year నుంచి ఫేస్ చేస్తున్నా. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే, నిన్ను ఎవరైతే హరాస్ చేస్తున్నారో అది ఇదని అంటున్నావో నాతో పాటు, వాళ్ళకి నాకు లింక్ వేసి వీళ్ళందరూ వెనక నేనే ఉన్నా అని చూపిస్తావా, లేకపోతే నిన్ను పర్టికులర్గా నేనే హరాస్ చేస్తున్నా అని చెప్పుకుంటావా, నీ ఇష్టం, నేను ఇంకేం చెప్పలేను, కాల్ మాట్లాడితే తప్ప నేనేం చెప్పలేను అని చెప్పిన అన్నట్టు. ఇది లాస్ట్ మెసేజ్ ఉంటుంది ఆగస్టు 17th రోజు. దాని తర్వాత కూడా మెసేజ్ తర్వాత తను ఫోన్ చేసింది, 21 minutes వాట్సాప్ కాల్. దాని తర్వాత ఎవరి మీద అయితే ఈమె ఎఫ్ఐఆర్లో నాతో పాటు ఇంకొక అబ్బాయి పేరు రాసిందో అతన్నే కాన్ కాల్లో పెట్టి 1 hour 38 minutes మాట్లాడాం. ఓకే, అప్పుడు ఆగస్టు 17th రోజుకి ఫైనల్ కాల్ అదే. ఓకే, ఎవరి పేరు చెప్పి మేము హరాస్ చేస్తున్నామని అండి మా పేరు రాసిందో, నా పేరు ఎలోన్ హిందుస్థానీ అనే ప్రొఫైల్ అతని పేరు. ఓకే, ఇప్పుడు అతనితోనే ప్రాబ్లం అయినప్పుడు అతని గ్యాంగ్తోనే నేను టచ్లో ఉన్నాను అన్నప్పుడు అతనితోనే కాల్ మాట్లాడిచ్చిన 1 hour 38 minutes. ఆ 2 screen shots మీకు పంపిస్తా. టైం చూడండి, ఇప్పుడు కాల్ చేసిన టైము, కాల్ ఎండ్ అయిన టైము, 1 hour 38 minutes అనేవి ఇద్దరికి కామన్గా ఉంటాయి. అంటే ఏకకాలంలో నేను ఇద్దరితో ఎప్పుడు మాట్లాడతా కాన్ కాలే మాట్లాడగలుగుతాను. అది మీకు స్క్రీన్ షాట్స్ పంపిస్తా, మీరు డిస్ప్లే చేయండి. ఆమె కాల్ రికార్డ్ చేసుకునే అలవాటు ఉంది. 1:35 నిమిషాలు కాల్లో స్టార్టింగే బీప్ సౌండ్ వచ్చింది. కాల్ రికార్డింగ్ చేసుకున్న వాళ్ళకి బీప్ సౌండ్ వస్తుంది. ఇంకొకటి
కాల్ రికార్డింగ్ చేసుకోవడం అనేది ఒక చెత్త అలవాటు ఫస్ట్ థింగ్. ఎందుకంటే పక్కన రెచ్చగొట్టడానికి మాత్రమే కాల్ రికార్డ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడతారు కాబట్టి. ఓకే, మనం రెచ్చగొడతా ఉంటారు. సెకండ్ పాయింట్, 1:38 నిమిషాల్లో నన్ను ఎవరెవరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో ఆమందరితో టచ్లో ఉంది. వాడు మంచోడు అంటది, వీడు మంచోడు అంటది, వీళ్ళందరూ నన్ను ట్రోల్ చేసిన వాళ్ళే. అంటే ఇప్పుడు ఈమె ట్రోలర్స్తో టచ్లో ఉంది కదా. అవును, బయట పెట్టమని చెప్పండి. 1:38 నిమిషాలు కాల్, లాస్ట్లో తిట్టినా అంటది. లాస్ట్లో నేను ఎందుకు తిట్టినా, ఇంతమందితో టచ్లో ఉంది. తిట్టినా అంటే ఏం తిట్టినా ఆమెనే బయట పెట్టమని చెప్పండి, అప్పుడు బయటకు వస్తాయి అన్ని. అంటే ఇంతమందితో తిట్టినా అని ఎవరైతే మంచి చెప్పిందో వాళ్ళందరూ ఎవరన్నట్టు, అంటే సనాతన ధర్మాన్ని ప్రచారం వాళ్ళ ఫేస్లెస్ అకౌంట్స్. వాళ్ళు ఏం పని చేస్తుంటారు జనరల్? వాళ్ళు ఏం చేయరు. ఒక్కొక్కరికి 50,000 సబ్స్క్రైబర్లు, 5,000 సబ్స్క్రైబర్లు, 10,000 సబ్స్క్రైబర్లు అట్లా ఉంటారు. క్రిస్టియన్స్ మీద మేమ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, అంతే తప్ప వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్లు ఇచ్చే ధైర్యము, ఆన్సర్లు ఇచ్చే నాలెడ్జ్, వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఏ ప్రవచనకర్త ఏ ప్రవచనంలో ఏ సందర్భంలో చెప్పిండో కూడా వీళ్ళకి తెలియదు. ఓకే, మరి 50,000 మంది సబ్స్క్రైబర్లు అంతమంది ఉన్నప్పుడు క్రిస్టియన్స్ మీద మీమ్స్ క్రియేట్ చేసే బదులు నువ్వు ఆన్సర్ ఇచ్చి మేము క్రియేట్ చేయి. ఓకే, అది చెయ్యరు. ఇంకొకటి, వీళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతారు అన్నట్టు. ఇన్స్టాగ్రామ్లో వెంటనే గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారు. మీకు ఈ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా. నేను ఎలోన్ హిందుస్థానీ అన్నది కదా, అలా మీకు పంపిస్తా. ఫస్ట్ రౌండ్లో వీన్ వేసుకోవాలి, సెకండ్ రౌండ్లో వీన్ వేసుకోవాలి, థర్డ్ రౌండ్లో వీన్ వేసుకోవాలని చెప్పి వచ్చేస్తాయి అందులో. వీళ్ళని జుడుకు వేసుకోవాలి అది ఇది అని చెప్పి. ఇప్పుడు నేను ఎలోన్ హిందుస్థానీ అతనితో టచ్లో ఉన్నా అని చెప్పింది. గోదావరి తల్లి అని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్. వాడు మొగోడో ఆడోడో తెలియదు, ఎందుకంటే ఫేస్ చూపెట్టారు కాబట్టి. ఫేస్బుక్లో లాగా మేలా ఫీమేలా బయో ఉండదు. మొగోడు అనుకుంటామా ఆడోడు అనుకుంటామా, కానీ మాట్లాడే మాటలన్నీ చెత్త మాటలు ఉంటాయి. సరే, గోదావరి తల్లి ఈమంటది, గోదావరి అనేది అమ్మాయి పేరు కదా, ఒక నది పేరు కదా, చాలా పవిత్రమైనది కదా, అందుకే నేను వీడియో చేసినప్పుడు, ప్రమోద్ మీద నేను వీడియో చేసినప్పుడు వీళ్ళ పేర్లు హైడ్ చేసిన అని చెప్పింది. సరే, అంత పవిత్రమైన పేరు పెట్టుకున్నప్పుడు, వాడు అంత పవిత్రుడు అయినప్పుడు ప్రొఫైల్ పిక్లు ఎవరు ఉండాలి? శ్రీరాముడో లేకపోతే జై హింద్ అనో జై శ్రీరామ్ ఏదో ఒకటి ఉండాలి. యేసు ప్రభుకి దండేసి బొట్టు పెట్టిన ప్రొఫైల్ పిక్ ఉంటుంది. ఎవడు చేయమన్నాడు ఇట్లాంటివి? అట్లాంటి అతన్ని ఆ గోదావరి తల్లి అనే అకౌంట్ వాడిని ఈమె ఫాలో అవుతుంది. ఎందుకు ఫాలో అవుతుంది? ఏం తెలియకపోతే. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ చూడండి, 35 పీపుల్నో ఏమో ఫాలో అవుతుంటా నేను. దట్టు నేను ఎవరితో పాడ్కాస్ట్లు ఇచ్చానో వాళ్ళతో. ఇంకొకటి ఏంటంటే ప్రవచనకర్తలో, లేకపోతే శృంగేరి పీఠము, కంచి పీఠము, ఇట్లాంటి వాటినే ఫాలో అవుతా. కానీ ఈమె 250 మందిని ఫాలో అవుతుంది. అందులో చూస్తే చాలా మటుకు ఫేస్లెస్ అకౌంట్సే ఉంటాయి. ఇది కూడా మీకు స్క్రీన్ షాట్ పంపిస్తా, ఎందుకంటే గోదావరి తల్లి ఇది ఉంది కదా, వీటితో పాటు కట్టర్ సనాతని 28 అని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్. వీడేం చేసిండు, సాయిబాబా ప్రైవేట్ పార్ట్స్ మీద నా ఫోటోలు పెట్టిండు. కట్టర్ సనాతని, కట్టర్.sanatani.28 ఏదో ఉంటుంది. అది కూడా తెలియదు, అమ్మాయి హ్యాండిల్ చేస్తుందో అబ్బాయి హ్యాండిల్ చేస్తుందో తెలియదు. సాయిబాబా ప్రైవేట్ పార్ట్స్ మీద నా ఫోటో పెట్టి సుల్లీల సాయిబాబా అని అట్లాంటివన్నీ పెట్టిరు అన్నట్టు. మరి ఎన్ని రోజుల ఓపిక పడతాం? ఇప్పుడు నేను సాయిబాబా భక్తుని అవ్వడమే వీళ్ళకి ప్రాబ్లం అయితే, నేను రాముడి గురించి రామాయణం ప్రవచనాలు మస్తు చెప్పిన, సుమన్ టీవీలో చెప్పిన, చిత్రగుప్త అనే ఛానల్లో చెప్పిన, వేరే అదాన్ మీడియాలో చెప్పిన, అది రిలీజ్ కాలే, వేరే దాంట్లో కూడా చెప్పిన. అంటే నేను ఇప్పుడు సాయిబాబా భక్తుని అయితే రాముడి గురించి చెప్పొద్దని ఎక్కడన్నా రాసుందా? లేదు. వీళ్ళకి ఏంటంటే సాయిబాబా భక్తుని కాబట్టి టార్గెట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు గోదావరి తల్లి అకౌంట్లో ఒక అసభ్యకరమైనటువంటి ఒక స్క్రీన్ షాట్ మీరు షేర్ చేశారని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ అక్కడ నుంచి వచ్చింది. అవునవునవును. సో అంత అసభ్యక కంటెంట్ మీరెందుకు షేర్ చేయడం జరిగింది? దాన్ని ఆమె ఎందుకు రెస్పాండ్ అవ్వడం జరిగింది? అయితే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, గోదావరి తల్లి అనే పవిత్రమైన పేరు పెట్టుకుని జీసస్ క్రైస్ట్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న ప్రొఫైల్ అది. వాడి కామెంట్లు ఎట్లుంటే కూడా నేను పంపిస్తా. ఒకటి, నేను అప్పటికి ఈషా మీద చేస్తున్న వీడియోలు. ఎందుకు అని అంటే అది మొత్తం చాలా డిఫరెంట్గా, సనాతన ధర్మం అని చెప్పుకుంటారు కానీ సనాతన ధర్మానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది. దాని మీద వీడియోలు చేస్తుంటే వీళ్ళందరూ ఒక కలిసి కట్టుగా నేను సాయిబాబా భక్తుని లాగా పోర్ట్రే చేసి నన్ను టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ గోదావరి తల్లి అనేవాడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, డీజే టిల్లు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అత్తపూర్ పిల్లర్ 377 కింద గంజా ముక్కునే బ్యాచ్ రా అని. ఇందాక నేను ఏం చెప్పాను, ఫస్ట్ రౌండ్లో వీన్ వేసుకోవాలి, సెకండ్ రౌండ్లో వీన్ వేసుకోవాలని వాళ్ళు వేరే వాళ్ళ పేర్లు పెట్టారు, నా పేరు పెట్టకుండా. అందులో ఎవరిదైతే పేరుందో అందులో ఒక అతను ఫోటో పెట్టి, నా ఫోటో పెట్టి మేము గంజా ముక్కునే బ్యాచ్ అని పోస్టులు పెట్టిండు అన్నట్టు. మరి కోపం వస్తుందిగా. దానికి తోడు కొన్ని పోస్టులు మాస్ రిపోర్టింగ్ చేపించి డిలీట్ చేపించారు ఇన్స్టాగ్రామ్కి రిపోర్ట్ కొట్టి, ఎవరు ఈ ఎలోన్ హిందుస్థానీ అనేవాళ్ళు. వీళ్ళు
ఇప్పుడు ట్రోలింగ్ అనేది మితిమీరిపోయినప్పుడు యాక్టివ్ అవుతారు. అవును. ఎందుకనంటే హిందుత్వ పేర్లు పెట్టేసుకొని క్రిస్టియన్స్ని తిట్టడమే పనిలాగా పెట్టుకున్నప్పుడు అవును. ఇప్పుడు ఎవడైనా తిడతాడు ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో. ఎందుకంటే కొన్ని క్రిస్టియన్స్ మాట్లాడేవి అట్లనే ఉన్నాయి, మనోళ్ళు వాళ్ళ గురించి మాట్లాడేవి అట్లనే అంతే, ఉన్నాయి. అంతే. ఇప్పుడంతా హిందూ ముస్లిం క్రిస్టియన్లో ఉన్నటువంటి ఒక అతివాదం బయటకు వస్తున్నట్టు కనబడుతుంది. సో ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా చేసిన వాళ్ళే. కానీ మన దాంట్లో ఉండి ఇంత చెప్తున్నా కూడా సాయిబాబా విషయంలో నన్ను టార్గెట్ చేస్తారు. సరే, ట్రోలింగ్ అనేది ఒక పద్ధతిగా ఉంటే బాగుంటుంది, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, నేను కూడా సీరియస్ తీసుకోను. అవును. సాయిబాబా ప్రైవేట్ పార్ట్స్ మీద నా ఫోటోలు పెట్టడము, అవును. నా పేరు సనాతన ట్రావెలర్ కాదు ఫకీర్ ట్రావెలర్ అనడము, దాని కింద అబ్యూజివ్ పోస్టులు పెట్టడము, సాయిబాబా ఫోటోలు మార్పు చేసి సాయిబాబా ఫేస్లో నా ఫేస్ పెట్టడము, ఇట్లాంటివన్నీ వేస్తారు అన్నట్టు. మరి ఇప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం 2 months నుంచి. ఈ ఎలోన్ హిందుస్థానీ అనే ప్రొఫైల్ అబ్బాయి ఏం చేశాడంటే, అన్న 2 నెలల నుంచి ఘోరంగా మార్పు చేస్తున్నారు ఈ వీడియోలు, ఈషా వాళ్ళు, ఈ ట్రోల్ గ్యాంగ్ అంతా, నువ్వు రియాక్ట్ అవ్వవా అసలు అని అన్నాడు అన్నట్టు. ఇది August 6th రోజు పొద్దున 5:15కి నాకు ఫోన్ వచ్చింది అతని దగ్గర నుంచి. ఏమని రియాక్ట్ అవుతా, ఇప్పుడు నేను ఆడి మీద వీడియో చేసిన, ఆడెవడో ఏమని తెలియదు, నేను ఫేస్ పెట్టి చేస్తా, వాడు వెంటనే ఇంకొక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇంకొక పేరు పెట్టుకొని నన్ను ట్రోల్ చేస్తే నేనేం చేయాలి? ఎంతమంది కన్నా రెస్పాండ్ అవ్వాలి? ఇలా మీద రెస్పాండ్ అయ్యే కన్నా ఒక రాముడి గురించో కృష్ణుడి గురించి ఇంకొక వీడియో ఎక్కువ చెప్పొచ్చు, ఆదిశంకరాచార్య గురించో చెప్పొచ్చు. ఇట్లనే చెప్పిన అన్నట్టు నేను పట్టించుకోను, కావాలంటే మరి పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమైనా చూద్దాంలే అనుకున్నా అన్నట్టు. ఇది August 6th రోజు పొద్దున జరిగింది. ఇప్పుడు నేను గానగాపూర్ నృసింహ సరస్వతి స్వామి దగ్గర దర్శనానికి వెళ్తున్నా. దాని తర్వాత మాణిక్ ప్రభు సంస్థానికి వెళ్తున్నా. ఎందుకు అని అంటే అక్కడ సాయిబాబాకి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయని తెలిసిందే. వెళ్తున్నా, ఇది సాయిబాబా పని మీద వెళ్తున్నా అదే రోజు. అయితే ఇది August 6th. August 1st రోజు ఏం జరిగింది? సరే, August 6th రోజు ఇంకొంచెం జరిగింది. ఇప్పుడు అబ్యూసివ్ పోస్ట్ నేను షేర్ చేసిన అన్నాడు కదా, గోదావరి తల్లిది. అది ఎందుకు? మా ఫోటోలు పెట్టుకొని వీళ్ళు టార్గెట్ చేస్తూ గలీజ్గా ట్రోలింగ్ మరీ మితిమీరిపోయి చేస్తుంటే ఎలోన్ హిందుస్థానీ అనే అతను ఏమన్నాడంటే, అన్న వీడు మొగోడో ఆడోడో తెలియట్లేదు, వీళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుస్తలేదు, కాబట్టి ఒక పని చేద్దాం, వాడు ఎట్లాంటి భాషతో మన మీద ఇవి చేశాడో అదే భాషతో వాని మీద ఒకటి పోస్ట్ వేస్తా నేను అన్నాడు. అంతకుముందు ఏం చేసిండు, ఇప్పుడు మిమ్మల్ని నేను ఎక్స్పోజ్ చేసిన అన్న, అప్పుడు మీరు నన్ను బ్లాక్ చేస్తారు కదా. గోదావరి తల్లి అనేవాడు ఎలోన్ హిందుస్థానీ అతన్ని బ్లాక్ చేశాడు అన్నట్టు. ఎందుకు బ్లాక్ చేస్తాడు? వాడు ఎవడో తెలిస్తేనే కదా బ్లాక్ చేసేది. అందుకే మీరు ఆ పోస్ట్ ఏదైతే అబ్యూసివ్ పోస్ట్ ఒకటి ఉందో, అది ఫస్ట్ పోస్ట్ నేను అట్లాంటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం నా ప్రొఫైల్లో. అదే చెప్తున్నా. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్లో గమనిస్తే, ఇప్పుడు నా ప్రొఫైల్ మీరు స్క్రీన్ షాట్ దిగండి. మీరు నన్ను బ్లాక్ చేయలే కాబట్టి నేను ఎంతమందిని ఫాలో అవుతున్నా, నా ఫాలోవర్స్ నా ఫాలోయింగ్ ఎంతమంది ఉంది, నేను ఎన్ని పోస్టులు పెట్టినా ప్రతిదీ కనిపిస్తుంది బయోతో పాటు. మీరు నన్ను బ్లాక్ చేసినా, నేను నిన్ను బ్లాక్ చేసినా అవేం కనబడవు. మీరు ఆ పోస్ట్లో చూస్తే ఫాలోవర్స్ లిస్ట్ కానీ బయో కానీ ఏది కనబడదు. అంటే ఎలోన్ హిందుస్థానీ అనే వాడి దగ్గర వీడు ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి అతను బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు. గోదావరి తల్లి అనేవాడు వీడు ఇంత భయపడి పారిపోతున్నట్టు వెనక పెద్ద టీమే ఉంది అనుకొని, అప్పుడు క్లారిటీ వచ్చాక ఆ అబ్బాయి వీడి ఏ లాంగ్వేజ్తో మాట్లాడో అదే లాంగ్వేజ్లో మనం పోస్టులు వేద్దాం, ఆడదా మొగదా తెలుస్తుంది, వీళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుస్తుంది అని August 6th రోజు ఆ పోస్ట్ వేసి నాకు షేర్ చేయమన్నాడు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:15కి. అంత పొద్దున్న ఎవడన్నా కాల్ చేసేది? నేను చెప్పిన నేను ట్రావెలింగ్లో ఉన్నా అని చెప్పి నేను ఒకటే చెప్పా, నేనైతే షేర్ చేస్తా, నేను ట్రావెలింగ్లో ఉన్నా అని చెప్పి చెప్పిన అన్నట్టు షేర్ చేసిన. ఇది August 6th రోజు. ఇక్కడ మీరు ఎక్కడన్నా చూస్తే భవానీ పేరు పెట్టడం కానీ, భవానీ అనే అమ్మాయిని అకౌంట్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ట్యాగ్ చేయడం కానీ, ఆమె ఫోటో పెట్టడం కానీ ఎక్కడన్నా ఉందా? లేదు. కానీ August 6th రోజు ఆమె దగ్గర నుంచి నన్నే అంటున్నావు అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే దానిలో అక్క అని ఉందంట. ఆ అక్క ఈమెనే అనుకుని ఈమె నాకు టెక్స్ట్ చేసింది అన్నట్టు. ఎప్పుడు పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్లో ఈమెని కాల్ మాట్లాడి చెప్పింది కదా ఫస్ట్ వీడియోలో, నేను ధర్మం ఏంటో చెప్తే అతనికి నచ్చక ఫోన్ బగలగొట్టాడని. 1:23 కాల్ మాట్లాడినాక ఫోన్ బగలగొట్టింది నాది. నేను ఎంత చెప్పినా వినట్లేదు, ఇంత మొండి వైఖరి ఏంటి అని చెప్పి. నా ఫోన్ నేను వగలగొట్టుకుంటే ఆమెకెందుకు? సరే, నా ఫోన్ నేను వగలగొట్టుకున్నా అన్న పోయిన సంవత్సరం సెప్టెంబర్లో. ఐఫోన్ 50-60 వేలు ఉంటుంది కదా, ఎంత దూలన్నా నాకేమన్నా 50-60 వేల ఫోన్ ఇసిరి కొట్టడానికి? నేను నిజంగా సైకోగాన్ని అయితే 1:23 ఆమె నాతో మాట్లాడదు. ఫస్ట్ పాయింట్, 1:23 మాట్లాడినాక నా ఫోన్ బగలగొట్టినా అంటే ఆమె ఎంత రెచ్చగొట్టి ఉంటుందో ఆలోచించండి. ఒకటి, ఫోన్ బగలగొట్టినాక సైకోగాన్ని నేను కాబట్టి, హరాస్మెంట్ ఏం చేస్తా కాబట్టి, అలవాట్లని నాకున్నాయి కాబట్టి నేను వీడియో చేయాలి భవానీ మీద, ఆమెతో జరిగిన ఎక్స్పీరియన్స్లు చెప్తూ. కానీ ఇప్పటి వరకు కూడా నా భవానీకి సంబంధించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు, ఒక పోస్ట్ కూడా షేర్ చేయలేదు. కానీ భవానీ ఏం చేసింది, నా ఫోన్ పగలగొట్టిన నెక్స్ట్ డే
ఆ స్క్రీన్ షాట్ పంపిస్తాను మీకు. భారతీయ డైరీస్ అని మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అవును. అందులో ఒక వీడియో పెట్టింది 30 నిమిషాలు పిల్లలతో ఆడుకుంటూ, డెమీ వ్లాగ్ అని చెప్పి. క్యాప్షన్ ఏం రాసింది తెలుసా? మెంటల్ స్టెబిలిటీ లేని పిచ్చికొక్క కూడా పక్కన వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లుంటుంది అని పెట్టింది అన్నట్టు. నాతో జరిగిన అన్ని చెప్పింది, నా పేరు చెప్పకుండా. ఇక్కడ పోస్ట్లోనే మేము పేరు లేదు ఏం లేదు, అక్కానంగానే ఈమె ఎందుకు ఊరికొచ్చింది సంవత్సరం తర్వాత. పోయిన సంవత్సరం సెప్టెంబర్కి ఆగస్టుకి 1 year కదా. మరి అప్పుడు నేను రెస్పాండ్ అయ్యానా? ఒకటే అనుకున్నా, ఆమె ఎమోషన్గా ఉంది, లైట్ తీసుకుందాం అనుకున్నా. సైకిక్ డిజార్డర్ ఏమైనా ఉంది అనుకున్నారేమో మీరు? నేనేం అనుకోలే, ఎందుకంటే సొంత చెల్లిలాగానే ఉండే. సొంత చెల్లిలాగానే ఉండే. సో వాళ్ళ హస్బెండ్కి కూడా తెలుసు ఈమె ఫోన్ మాట్లాడుతుంది ఇంతసేపు అంటే ప్రమోద్తోనే మాట్లాడుతుంటుంది అని. సో అంత మంచిగా ఉండే రిలేషన్. దాని తర్వాత డిసెంబర్లో వీళ్ళందరూ మళ్ళీ నన్ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఈమె వీడియో పెట్టింది కదా నా మీద, నేను ఫోన్ పగలగొట్టినాక. డిసెంబర్లో నన్ను మళ్ళీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఒక బ్యాచ్ అంతా. అప్పుడు ఈమె ఒక పోస్ట్ పెట్టింది, ఇప్పుడు ఎవరైతే పర్సన్ని ట్రోల్ చేస్తున్నారో, ట్రోల్ అవుతున్నాడో అతనికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, 4 months బ్యాకే అతన్ని అన్నా అనుకున్నా, ఇప్పుడు ఆ సంబంధం లేదు, అది ఇదని ఏదో పెట్టింది. ఎవడి ఇంటి ఏమన్నాడు నిన్ను ఎవడన్నా నన్ను ట్రోల్ చేస్తే క్వశ్చన్ చేసేది ఉంటే నువ్వు మెసేజ్లు పెట్టు, నాకు ఎవరు రెస్పాండ్ అవుతుంది. ఒక పోస్ట్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టింది అన్నట్టు. స్టోరీ ఎందుకు అంటే హింట్ ఇవ్వడం. ఇక్కడ హింట్ ఇచ్చేటప్పటికి ఏమైంది, వీళ్ళిద్దరి మధ్యలో అంటే వీళ్ళు మాట్లాడుకోవట్లేదు అని చెప్పి ట్రోల్ గ్యాంగ్ అంతా ఆమెకి టచ్ అయ్యారు అన్నట్టు. అలా కనెక్ట్ అయ్యారు. అప్పటికి నేనేమన్నా రియాక్ట్ అయ్యానా? ఆమె పెట్టిన పోస్ట్కి నాకు గలీజ్గా కామెంట్లు వచ్చినాయి నా కింద. ఆమె పెట్టిన వీడియో, యూట్యూబ్ వీడియో చూసి కూడా గలీజ్గా కామెంట్లు వచ్చినాయి. అప్పటికి నేను కామెంట్ చేశారు. జనాలు ఏమనుకుంటారు, నీ గురించేరా అంటారు. సో నాకు 130,000 1,00,000 మంది ఫాలోవర్స్ ఉండే, ఆమెకి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉండే దగ్గర అప్పుడు 95,000 దాకా. మరి ఎంత రీచ్ ఉంటుంది అట్లాంటివన్నీ పెట్టినప్పుడు? నేను అప్పటికైనా రియాక్ట్ అయ్యానా? రియాక్ట్ కాలే. ఇవన్నీ ఇందాక నేను గోదావరి తల్లి మీద పెట్టిన పోస్ట్ చెప్పాను కదా, వాళ్ళు గలీజ్గా మేము ఏ లాంగ్వేజ్ అయితే అందులో వాడామో అలాంటి లాంగ్వేజ్తోనే మా మీద పోస్ట్లు వేశారు. గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈరోజు వీని టార్గెట్ చేయాలని మాట్లాడుకుంటారు అన్నట్టు. అలా అటాక్ చేస్తారంటే ఫేక్ అకౌంట్లు వేసుకొని. మళ్ళీ వీళ్ళు బచ్చగాలు ఉంటారు, 22, 23 years ఉంటాయి వీళ్ళకి. ఇదంతా ఒక బ్యాచ్ అన్నట్టు. అయితే ఇది August 6th రోజు జరిగింది. August 1st రోజు ఏం జరిగిందో చెప్తా. జూలైలో 30 or 31st ఉంటుంది కదా లాస్ట్ డే. ఆ రోజు ఒక వాట్సాప్ గ్రూపే ఒక అబ్బాయి నాకు పంపించిండు. ఆ అబ్బాయి ఆ గ్రూప్లో ఉన్నాడు, అతన్ని వాళ్ళే జాయిన్ చేసినట్టున్నారు. సో నా వాట్సాప్ స్క్రీన్ షాట్లు అందులో పోస్ట్ చేసి వీడేంటి ఇంత చిల్లరగా మాట్లాడుతున్నాడు, ఎరుపుగ్గాడని ఇట్లాంటివన్నీ మెసేజ్లు పెట్టారు అన్నట్టు. అయితే ఎవరిచ్చారు నీకు ఈ స్క్రీన్ షాట్లని ఒక అబ్బాయి అడిగితే, గోదావరి తల్లి అనేవాడు ఏం చెప్పాడంటే భవానీ అక్క ఇచ్చింది అని పెట్టిండు. నా ఇప్పుడు మీ వాట్సాప్ చాట్ ఆమె భవానీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్, నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టిన స్క్రీన్ షాట్లు, ఎప్పుడు పోయిన సంవత్సరం జనవరిలో పెట్టిన స్క్రీన్ షాట్లు భవానీ ఇచ్చింది అని చెప్పి వాడు పెట్టాడు అన్నట్టు, పోయిన సంవత్సరం నుంచి పెట్టినవి. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ నా ఫ్రస్ట్రేషన్, వాట్సాప్ చాట్ మీకు నాకు మధ్యలో జరిగిన పర్సనల్, మీకు నాకు కాల్స్లో జరిగిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, అది ఒపీనియన్ షేర్ చేసుకోవడం అవుతుంది. నిజంగా మీతో మాట్లాడింది నేను సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నేను యాంటీ అనాలి, కానీ ఇక్కడ అట్లా ఏమి ఉండదు అన్నట్టు. వీళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటారు. స్క్రీన్ షాట్లు తీసుకునే దరిద్రమైన అలవాటు, కాల్ రికార్డింగ్ చేసుకునే దరిద్రమైన అలవాటు ఉంటుంది కాబట్టి స్క్రీన్ షాట్లు, కాల్ రికార్డ్ అన్నీ వేసుకొని ఎప్పుడు మనకి అగెన్స్ట్గా బిహేవ్ చేయాల్సి వస్తుందో ఆ సందర్భంలో అన్ని బయట పెడతారు అన్నట్టు. పోయిన సంవత్సరం January 24 ఎక్కడన్నా, ఇప్పుడు December 25 కూడా అయిపోవచ్చింది. సో ఇది రాగానే నేను భవానీకి వెంటనే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టా, నువ్వు నన్ను బ్లాక్ చేసింది లాస్ట్ ఇయర్ జూలైలోనే కదా, దాని తర్వాత పెట్టిన స్టేటస్లు కూడా ఉన్నాయి కదా, నీకెవరిచ్చారు భవానీ అని పెట్టినాను. పాజిటివ్గానే ఉంది కదా, నీకు అంటే నీకెవడో ఇస్తేనే వాడు నీ పేరు తీస్తున్నాడు. అదే మెసేజ్ పెట్టా, అది కూడా మీకు స్క్రీన్ షాట్ పంపిస్తా. అప్పుడు భవానీ దగ్గర నుంచి ఎట్లాంటి మెసేజ్ రాలేదు. ఆమె ఏమంటుందంటే, అసలు నువ్వు నీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయిపోయినాక మళ్ళీ నువ్వు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినావనే నాకు తెలియదు అంటది. ఎందుకు తెలియదు? మీ కాంటాక్ట్ నేను సేవ్ చేసుకున్నప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సర్చ్లో పక్కన సజెషన్స్లో కనిపిస్తుంది కదా. ఇదంతా జరిగిందా? మెసేజ్ ఏమికి రిప్లై లేదు. January 1st రోజు, August 1st రోజు మెసేజ్ పెట్టిన ఇన్స్టాలో, అదే స్క్రీన్ షాట్ పంపించి రిప్లై ఏం రాలే. అంటే ఈమెనైనా ఇచ్చిందా లేదా తెలుసుకుందామని, లేకపోతే ఆ స్క్రీన్ షాట్ పట్టుకొని ఈమెలాగా నేను కూడా ఘోరంగా వీడియోలు చేయొచ్చు. కానీ ఒపీనియన్ తీసుకున్నాక దెన్ ఆలోచిద్దాం కదా అని ఆగిన. August 2nd రోజు ఏం జరిగింది, భారతవర్ష యూట్యూబ్ ఛానల్ ఉంది,
అతనికి ఫోన్ చేసిన, అన్న ఇట్లా భవానీకి మెసేజ్ పెట్టినా తను ఏం రెస్పాన్స్ లేదు, నా వాట్సాప్ స్టేటస్ లేవో భవానీకి ఎవరో ఇచ్చినట్టున్నారు, అది మా గోదావరి తల్లి అనేవాడు భవానీ పేరు మీద బయట పెట్టాడు, ఒక పని చేస్తారా, నాకు ఒక హెల్ప్ చేయండి, మీరు భవానీతో టచ్లో ఉంటే నేను ఈషా మీద వీడియోలు చేస్తున్నా కదా, ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చి ఈషా టాపిక్ని డైల్యూట్ చేస్తారు కావాలని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకుంది ఈషా వాళ్ళే ఖచ్చితంగా, భవానీ అయితే కాదు. సో డైల్యూట్ చేసేస్తారు టాపిక్ని. సో నన్ను ట్రోల్ చేసుకోమని చెప్పండి భవానీకి, నా మీద గ్రడ్జ్ ఉన్నా ఏమున్నా. కానీ ఈషా టాపిక్ నేను ఒక 10-15 days అట్లా అయిపోతుంది కదా, దెన్ ట్రోల్ చేసుకోమని చెప్పండి అన్న అని చెప్పిన. అతనేమన్నాడు, నాతో భవానీ టచ్లో లేదు సోదరా అది ఇది అని చెప్పిండు అన్నట్టు. దాని తర్వాత వెంటనే సాయిబాబా టాపిక్ తెచ్చిండు. ఇప్పుడు నువ్వు ఈషా మీద వీడియోలు చేస్తా అంటున్నావు, ఈషా సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేయట్లే అంటున్నావు కదా, మరి సాయిబాబా కూడా సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేయట్లే అని బయట టాక్ ఉంది కదా, వాళ్ళు నువ్వు ఈషా గురించి మాట్లాడితే వాళ్ళు సాయిబాబా గురించి మాట్లాడితే నువ్వేం రెస్పాండ్ అవుతావు అన్నాడు. టాపిక్ ఈషా అయినప్పుడు ఈషా మాత్రమే మాట్లాడాలి, ఇదే చెప్పా. టాపిక్ సాయిబాబా అయినప్పుడు సాయిబాబా గురించి చెప్పిన కంచిపీఠమే సాయిబాబా మందిరాన్ని 29 సంవత్సరాల నుంచి నడిపిస్తుందన్న. కంచిపీఠం 2500 సంవత్సరాల చరిత్ర ఉన్న కంచిపీఠం. ఆ కంచిపీఠమే సాయిబాబా మందిరాన్ని 29 years నుంచి నడిపిస్తుంది అంటే ఇంతకన్నా ప్రమాణం ఏం కావాలి సాయిబాబాకి అన్న. వీళ్ళకి ఇవి నచ్చావు కదా సాయిబాబా గురించి ప్రూఫ్లు పెడితే. నేను కాంటాక్ట్లో లేని సోదరా అది ఇదని చెప్పిండు అన్నట్టు. సరే అన్న అని చెప్పి కాల్ కట్ చేసిన, అయిపోయింది. August 2nd రోజు సాయంత్రం పూట పోస్ట్ వేశాడు, బాబాలకి సనాతన ధర్మానికి సంబంధం లేదు, ఫకీలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు హిందూ ద్రోహులు నా దృష్టిలో, కృష్ణమంజే జగద్గురు అని పెట్టిండు అన్నట్టు. ఏమో పొద్దున కాల్ మాట్లాడి రాత్రికల్లా పోస్ట్ చేయడం ఏంది, దట్టు సాయిబాబా టాపిక్లో. నేనేమనుకున్నా ఏమో తేడాగలేమో అని బ్లాక్ కొట్టేసిన అప్పుడే. స్క్రీన్ షాట్ తీసుకుని అది కూడా మీకు పంపిస్తా. ఇది August 2nd రోజు జరిగింది. అయితే August 17th రోజు భవానీతో 1 hour 38 minutes కాల్ మాట్లాడినా అని చెప్పినా కదా, ఆ కాల్లో భవానీయే చెప్పింది, భారతవర్ష అన్నకి మీరు ఫోన్ చేసి నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడిరంట కదా, మీరు ఫోన్ చేసినట్టు నాకు అదే రోజు ఆయన చెప్పిండు అని అన్నది. మరి August 2nd రోజైనా నువ్వు రెస్పాండ్ అవ్వాలి కదా నాకు, నీ పేరు మీద స్క్రీన్ షాట్లు బయటకు వచ్చినాయి గోదావరి తల్లినాడు చెప్పాడు అన్నప్పుడు రెస్పాన్స్ ఏం లేదు. August 6th వరకు వెయిట్ చేసినాం, అప్పటికి మరి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. కొన్ని రిపోర్ట్ కొట్టినాం కాబట్టి మా దగ్గర స్క్రీన్ షాట్లు లేవు. రిపోర్ట్ కొట్టినవి మాత్రం అంటే ఇన్స్టాగ్రామ్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మనకి రెస్పాన్స్ వస్తుంది కదా, పోస్ట్ డిలీట్ చేసిన టైం మీకు పంపిస్తే అవి పెట్టండి. కొన్ని ఉన్నాయి వీళ్ళు ఎట్లా వాడిర్రు ప్రైవేట్ పార్ట్స్ మీద గలీజ్గానే. సో చూసి ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఆ అబ్బాయి వాడు ఎట్లాగో బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు నన్ను. అందుకే మీకు అందులో ఉంటుంది పారిపోయిన లంచ్ అట్లా ఉంటుంది కామెంట్ మెసేజ్ అది స్టోరీలో. అందులో మీకు ఎక్కడైనా భవానీ ఉందా? ఇప్పుడు వాడు మొగోడో ఆడోడో తెలియదు, మరి అక్క అనాలా చెల్లి అనాలా? సరే ఇప్పుడు అక్క అనే క్యారెక్టర్ అక్కడ భవానీనే అయితే భవానీ నన్ను అన్న అంటది, అప్పుడు నేను చెల్లి అంటానా అక్క అంటానా? మరి అక్కడ అక్క భవానీ ఎట్లా అవుతుంది? ఏమేం చేసింది, ఇది పెట్టంగానే కొంచెం సేపటికే నాకు మెసేజ్ చేసింది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసినా అని ఈమెకు తెలియదు అన్నది పోలీస్ స్టేషన్లో. కానీ వాట్సాప్లో మాత్రం మెసేజ్ పెట్టింది అక్క అనే క్యారెక్టర్ నేనేనా అని. ఎప్పుడు సంవత్సరం తర్వాత. అయితే ఇప్పుడు మీరు FIR తీస్తే అలా ఏముంది, ఈ పోస్ట్ వేసాక నాకు పర్సనల్గా ఫోన్ చేసి అతని నెంబర్తో నన్ను హరాస్ చేశాడు అన్నది. హరాస్ చేస్తే ఫస్ట్ మెసేజ్ నా దగ్గర నుంచి వెళ్ళాలా, ఫస్ట్ ఫోన్ కాల్ నా దగ్గర నుంచి కదా వెళ్ళాలి, ఫస్ట్ మెసేజ్ కూడా నా దగ్గర నుంచే వెళ్ళాలి. కానీ ఆమె దగ్గర నుంచి హాయ్ అని ఎందుకు వచ్చింది, వచ్చి ఈ స్క్రీన్ షాట్ పంపించి ఇందులో అక్క క్యారెక్టర్ ఎవరన్నా అని పెట్టింది. నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను ఎట్లా అయితే ఇన్ని రోజుల నుంచి ఓపిక పట్టినో దేనికి ట్రోల్స్కి రెస్పాండ్ అవ్వకుండా, నువ్వు ఓపిక పడితే నీకు కూడా తెలుస్తుంది కొన్ని రోజులు ఆగితే. నేను చెప్పిన నాకేం తెలియదు, నేను పొద్దున ట్రావెలింగ్లో ఉన్న గాన్గాపూర్లో ఉన్న మాణిక్ప్రభు సంస్థానికి కూడా వెళ్ళిన సాయిబాబా గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. చాలా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ సాయిబాబా గురించి, ఒక్కొక్కటి షాకింగ్ ఉంది అని ఇట్లా ఫోన్లో చెప్పిన, మెసేజ్ కూడా పెట్టిన. నన్ను ఈషా మీద నేను వీడియోలు చేస్తున్నా అని నన్ను టార్గెట్ చేస్తున్నారు, దానికి నిన్ను వాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా ట్రై చేసిర్రు, SC ST అట్రాసిటీలు ఇట్లాంటివన్నీ చాలా ట్రై చేసిర్రు, వీళ్ళు అయ్యేం వర్కౌట్ అవ్వట్లేదు. ట్రోల్స్ చేసిర్రు, అవి వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు నేను క్లోజ్ ఉన్నాం, నువ్వు నేను మాట్లాడుకోవట్లేని వాళ్ళకి తెలుసు కాబట్టి నిన్ను లాగితే నీ పేరు మీద చాట్లు బయట పెట్టేస్తే నీకు నాకు గొడవ అవుతుంది, ఒక అమ్మాయి సింపతి కార్డు వాడుకుంటారు, కొంచెం జాగ్రత్త అని చెప్పిన అన్నట్టు. అవి కూడా స్క్రీన్ షాట్లు పంపిస్తాం మీకు. మళ్ళీ కూడా అక్కడ అక్క క్యారెక్టర్ ఎవరన్నా అంటది, అది నీకెందుకు? నీ పేరు పెట్టినప్పుడు నువ్వు హర్ట్ అయినప్పుడు నీ ఫోటో పెట్టినప్పుడు నువ్వు మాట్లాడు, అదేం లేదు అక్కడ. కానీ నన్నే అనుకుంటుంది అన్నట్టు. ఎప్పుడు ఏం చెప్తామన్నా ఆమెకి? సరే దాని తర్వాత నేనేం చేసిన నెక్స్ట్ డే ఈమె ఏమన్నది తెలుసా,
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా ట్రోల్ చేస్తే నేను ఆపడానికి ట్రై చేస్తా అన్నది. నన్ను ట్రోల్ చేసావు నీకెట్లా తెలుసు, నువ్వు ఆపడానికి ట్రై చేయడానికి పరిచయం ఉంటేనే కదా ఆపడానికి ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళతోటి టచ్లో ఉందని మీ అభియోగం అంతే. లేకపోతే ఎవరు ట్రోల్ చేస్తారు ఈమెకెట్లా తెలుస్తుంది, వాళ్ళ నేను ఆపడానికి ట్రై చేస్తానంటే వాళ్ళతో టచ్లో ఉన్నప్పుడే కదా, కన్వర్జేషన్ జరిగినప్పుడే కదా ఆపడానికి ట్రై చేసేది. లేకపోతే నాకు సపోర్ట్గా వీడియో చేస్తా అని చెప్పాలి టచ్లో లేకపోతే. అట్లా చెప్పలేదు. ఆ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా. ఇది ఆగస్టు 6th రోజు. 7th రోజు ఏమైంది, ఒక రాయేద్దామని చెప్పి ఏం చేసినామంటే గోదావరి తల్లి అనేవాడి పోస్టులు నా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు. డీజీపీ ఆఫీస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళు కూడా చూస్తున్నారంట. ఆ పోస్ట్ చాలా అబ్యూజివ్గా ఉన్నాయి, నువ్వు ఓకే అంటే చెప్పరా నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాము అని అంటున్నారు. ఇంకా డీజీపీ ఆఫీస్ అంటే చెప్పా ఆమెకు అట్లనే. ఉట్టిగా నాకు ఎవరు లేడాడు రాయేసా ఏమంటుందో చూద్దామని. నువ్వు వాడికి స్క్రీన్ షాట్లు ఇయ్యలేదని ఒక్క మాట నాకు చెప్పు, నా ఫ్రెండ్ మిగతాదంతా చూసుకుంటాడని చెప్పిన. అప్పుడు ఆమె ఏమనాలన్నా, నేను సెండ్ చేయలేదు, నాకు సంబంధం లేదు అనాలి కదా. ఆమె ఏమన్నది తెలుసా, అదేంటి నిన్నేమో ఏమేమో అన్నావు పట్టించుకోవద్దు అక్కర్లేదని చెప్పి మళ్ళీ ఈరోజు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు అన్నది. ఎందుకు డిఫెండ్ చేయాలి మరి నువ్వు గోదావరి తల్లి అనేవాడిని? దాని కింద ఏం రిప్లై ఇచ్చింది తెలుసా, నేను నా మీద గలీజ్గా పోస్టులు పెడుతున్నారని నేను పెడితే ఈమె రిప్లై ఏమి ఇచ్చింది తెలుసా, నేను ఆ అకౌంట్ని ఫాలో అవుతున్నా, నీ మీద ఎలాంటి అబ్యూజివ్ పోస్టులు లేవన్నా నేను ఇప్పుడే చెక్ చేసినా అని పెట్టింది. నాకు కనిపించే అబ్యూజివ్ పోస్టులు మీకు కనిపిస్తలేవు, ఫాలో అవుతుంది. మరి పవిత్రమైన అకౌంట్లో గోదావరి అని నది పేరు పెట్టేసుకొని పవిత్రమైన అకౌంట్లో జీసస్ ఫోటోకి దండేసి బొట్టు పెడితే అది పవిత్రమైన అకౌంటా? దాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు, అందులో నా అబ్యూజివ్ పోస్టులు ఉంటే మీకు కనిపిస్తలేదని మెసేజ్ పెట్టింది నాకు. ఇంకొకటి ఉంటాడు ఐ మనోహర్ అని ఒక అకౌంట్ ఉంటుంది, 53,000 మంది ఉన్నారు వాడికి ఫాలోవర్స్. మొహం చూపెట్టాడు. ఈ రోజుకి ఈ డేట్ రోజు కూడా మీరు చూస్తే నా మీద ప్రతిరోజు ఒక పోస్ట్ వేస్తాడు వాడు గలీజ్గా. నేనేమన్నా ఈమె దగ్గర క్లారిటీ వచ్చింది కదా, ఇంకొకసారి కూడా క్లారిటీ రావడానికి ఏం చేసిన అంటే ఈ గోదావరి తల్లి అనేవాడే ఐ మనోహర్ అనే అకౌంట్ మెయింటైన్ చేసేవాడు అనుకుంటా, నాకు ఎందుకో డౌట్ వస్తుంది అన్న. అప్పుడు ఈమె ఏమనాలి, ఏమన్నా నాకు కూడా తెలియదు అనాలి కదా. రిప్లై ఏమి ఇచ్చింది తెలుసా, అసలు కాదని రిప్లై ఇచ్చింది. ఈమె తెలుస్తుంది అసలు కాదంటే ఇద్దరితో టచ్లో ఉందనే కదా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఐ మనోహర్ అనేతో టచ్లో ఉంది, గోదావరి తల్లి అనేవాడితో టచ్లో ఉంది, సాయిబాబు ప్రైవేట్ పార్ట్స్ మీద నా ఫోటోలు వేసిన కట్టర్ సనాతని .28తో కూడా టచ్లో ఉంది. లేకపోతే ఎందుకు ఫాలో అవుతుంది? మీరు ఫాలో అవుతారా ఫేస్లెస్ అకౌంట్స్? ఆడొచ్చి మీ పక్కన నించున్నా కూడా ఆ అకౌంట్ వాడితే అని వాడు ప్రూవ్ చేసుకునేదాకా మనకు తెలియదు. మరి అట్లాంటి వాళ్ళందరినీ నువ్వు ఫాలో అవుతున్నావు, ఒక ఈకో సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు మరి వీళ్ళు. మరి ఇప్పుడు నాకు ఇంత క్లారిటీ వచ్చింది. అప్పటికి నేను ఆమె మీద వీడియో చేసిన, ఇది ఆగస్టు 7th రోజే. ఆగస్టు 17th రోజు వరకు కూడా చాట్లు అన్నీ ఉన్నాయి. నువ్వు ఎవరిని లింక్ చేస్తున్నావో నాకు సంబంధం లేదు. ఇప్పుడు అక్కడ ఎలోన్ హిందుస్థానీ అనే అతన్ని, నన్ను, ఇంకొక అబ్బాయిని లాగి దీంట్లో ట్రోలింగ్ చేయడం ఫోటోలు అని బయట పెట్టారు. ఎలోన్ హిందుస్థానీ అతను ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు. ఖాళీ సపోర్ట్ ఇస్తాడు. ఆమె మీతోటి ఎలోని హిందుస్థాన్ ముగ్గురుతో కాన్ఫరెన్స్ లో మాట్లాడిందని చెప్పారు కదా, అంటే ఎవరికి ఎలోని హిందుస్థాన్ అప్పటివరకు మీకు తెలియదు? ఎవరైనా ఎలోన్ హిందుస్థానీ నాకు తెలుసు, అతను ఎట్లుంటాడో నాకు తెలియదు. ఇప్పుడు నా ఫోన్లో కూడా ఎలోన్ హిందుస్థానీ అనే ఉంటుంది. అతను ఒరిజినల్ పేరు కూడా టీవీలో వాళ్ళు వేసినప్పుడు నాకు తెలుసు. ఈమెకెట్లా తెలిసింది ఎవరితో టచ్లో లేకపోతే కదా? ఇప్పుడు నేను అతనితో టచ్లో ఉంటే అతని పేరు పుట్టుపూర్వత్రాలని నాకు తెలవాలి, పర్సన్స్ మాట్లాడుకుంటాం కదా. మరి ఎలోన్ హిందుస్థానీతో చాట్లో ఈమెకే పంపించిన అన్న, భవానీ ఆంటీ 4 అనే అకౌంట్ క్రియేట్ చేసుకుని మేము టార్చర్ పెట్టినాం అన్నది కదా, హరాస్ చేస్తున్నాం అన్నది కదా. సో నేను ఆమెకి ముందే ఆగస్టు 6th రోజు 7th రోజు ఏదో ఒక రోజు పంపించా. ఇన్స్టాగ్రామ్లో ఎన్ని ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాం అనేది స్విచ్ అకౌంట్లో తెలుస్తుంది. ఇది చూడు భవాని, నేను ఒకటే ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్న సనాతన ట్రావెలర్ అఫీషియల్ అనేది, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసే అవసరం కూడా నాకు లేదంటే ఈమెం రిప్లై ఇచ్చింది, లేదు నువ్వు ఇంకో ఫోన్లో నుంచి చేసినావు అట్లా అని మాట్లాడాలి కదా. రిప్లై ఏమి ఇచ్చింది తెలుసా, మీరు అట్లా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయరని నాకు తెలుసు అన్నా అని పెట్టింది. ఒప్పుకున్నది. అవి కూడా చాట్లోనే ఉన్నాయి, అన్ని క్లారిటీనే ఉంది. మరి ఇంకేం కావాలి? సరే, ఈ ఎలోన్ హిందుస్థానీ అతనితోనే నిన్ను హెరాస్ చేస్తున్నామని నువ్వైతే అనుకుంటున్నావో అతనితో నా చాటింగ్ ఉండాలిగా, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో. ఇన్స్టాగ్రామ్ది పంపించా, నేను ఎంతమందితో చాట్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉంటా, నువ్వే చూడు అని. అందులో ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, లేకపోతే నేను పాడ్కాస్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే కొలాబరేషన్ వీడియోలు పెడతాం కాబట్టి. అది పంపించా. ఎలోన్ హిందుస్థానీ అనే అతను ఇందులో కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ నువ్వు ఇతనితో నేను ఏదో చాట్ చేసినా అనుకుంటావేమో, ఆ చాట్ కూడా చూడని, ఆ చాట్ కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపించిన, ఏం లేవు. సరే, వాట్సాప్లో ఉండాలి కదా, ఎలోన్ హిందుస్థానీ చాట్ ఇస్తా, భవానీ అని కొట్టండి, ఎన్నిసార్లు ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఎట్లా జరుగుతుంది, చాట్లోనో కాల్లోనో.
ఇప్పుడు జియో ఉంటుంది నాది, మెయిల్ పెడితే మొత్తం ఇస్తారు. అవును. ఎలో హిందుస్థానీతో నేను ఎన్నిసార్లు టచ్లో ఉన్నానో తెలుస్తుంది కదా. అవును. నేను పోలీసు వాళ్ళకి కూడా అదే చెప్పిన, నా ఫోన్ మీకు ఇచ్చేస్తే సబ్మిట్ చేస్తా. భవానీ చాట్ కానీ ఆమె ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసి మేము హరాస్ చేస్తున్నాం అంటుందో అది కానీ ప్రతిదీ నేను మీకు ఇచ్చేస్తాను, ఫోన్ సబ్మిట్ చేస్తా, నేను సబ్మిట్ అయిపోతా. ఆమె వేసిన అలిగేషన్స్ అన్ని నా ఫోన్లో నుంచే వెళ్ళినాయి, నా ఐపీ అడ్రస్ నుంచి వెళ్ళినాయి, నా మెయిల్ ఐడి నుంచి వెళ్ళినాయి అన్నప్పుడు నేను జైలుకి పోవడానికి కూడా రెడీ అని చెప్పినాను. ఈజీగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఎంతసేపు అన్న అవి హైలైట్ విషయం కాదు అది. ఇక్కడ థింగ్ ఏంటంటే ఫస్ట్ 2 అలిగేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. అవును. 3rd ఎలిగేషన్ భవానీ ఆంటీ 4 అనే అకౌంట్, అవును. ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇది చూడండి షాకింగ్ ఉంటుంది. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్లో ఈమె పరిచయం అయ్యింది సోషల్ మీడియాలో. క్రిస్టియన్స్ మీద వీడియోలు చేస్తుండే బాగా. సో గైడ్ చేసిన క్రిస్టియన్స్ మీద చేయాల్సిన అవసరం లేదు, కొన్ని చేయొద్దు, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నాడు. నేను ట్రోల్ చేస్తే వాళ్ళు కొందరు ఎట్లుంటారంటే ఒక లెవెల్కి మరి దిగజారుతారు. అట్లాంటి అన్నీ ఉంటాయి. సో చెయ్యొద్దు అన్నట్టు చెప్పిన, చాలాసార్లు కూడా చెప్పిన. చేసింది, ఇంతకుముందు చేసినవి ఉంటాయి కదా. అది కూడా క్రిస్టియన్, వాడు లాట్ మొబైల్స్లో పనిచేసేవాడు రాజమండ్రిలో. వాడి ఫ్యామిలీ ఫోటో కూడా దొరికింది ఈమెకి. వాడేం చేసిండంటే ఈమె వీడియోలు డౌన్లోడ్ చేసి భవానీ ఆంటీ ఫోన్ అని ఇట్లా ఒక 2-3 అకౌంట్లు క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో 10 సెకండ్స్ ఈమె వీడియోస్ డౌన్లోడ్ చేసి ఈమె వాయిస్ తీసి వాడి వాయిస్ పెట్టి అబ్యూసివ్గా ఈమె ఏదైతే బాడీ షేమింగ్ నేను చేసిన అంటుందో అవి వాడు చేసిండు అన్నట్టు. వాడు క్రియేట్ చేసిన అకౌంట్ అది. అయితే ఈమె మీరు క్రియేట్ చేసి చెప్పేసి నేను క్రియేట్ చేసిన ఇప్పుడు వేస్తుంది. ఎప్పుడు ఇది జరిగింది పోయిన సంవత్సరం 2024 ఫిబ్రవరి, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అప్పుడే 4 days 7 days అయింది ఈమె పరిచయం అయ్యి. అన్న ఇట్లా పోస్టులు పెడుతున్నారు, గలీజ్గా ఉంది, అది భరించలేకుండా ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, నాకు హెల్ప్ చేస్తారా అన్నది. నేను, నా ఫ్రెండ్ శ్రీకాంత్, త్రినేత్ర యూట్యూబ్ ఛానల్ అతను, వాళ్ళ వైఫ్, నలుగురం వెళ్ళి పోచరం పిఎస్లో ఈమె హస్బెండ్ కూడా వచ్చారు, పోయి కంప్లైంట్ వేసినాం. సో ఇప్పుడు పోచరం పిఎస్కి పోతే కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళ దగ్గర తెలుస్తుంది కదా ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంటా కాదా అనేది, అయిపోతుంది కదా గేమ్ ఇక్కడికి ఎండ్. మరి అది తప్ప మిగతా చేస్తారు సోషల్ మీడియాలో ఏడవడం లేదు. అది ఈమెనే ఫాలో అప్ చేసుకోవాలి కానీ ఇప్పుడు సపోర్ట్ వెళ్ళినాం, దాని తర్వాత ఫాలో అప్ చేసుకోవాలి ఈమె హస్బెండ్. వీళ్ళు ఎంతవరకు ఫాలో అప్ చేసిరో మాకు తెలియదు. సో ఎందుకంటే ఒక సపోర్ట్ కావాలి కాబట్టి మేము వెళ్ళినాం. వాడు పెట్టిన పోస్టులు అవన్నీ ఇప్పుడు ఈమె రిప్లై వీడియోలు కూడా ఇచ్చింది వానికి, వాని ఫోటోలు పెట్టి, వాని ఫ్యామిలీ ఫోటోలు పెట్టి. ఇప్పుడు ఆ వీడియోలు వాడి మీద పెట్టిన వాడి ఫోటో కానీ అవన్నీ కనిపిస్తలేవు. ఎందుకు? ఈ మొన్న వీడియో చేసినప్పుడు 4 days బ్యాక్ చెప్పిందంట, నేను ఆ ప్రొఫైల్లో అవి హైడ్ చేసిన. ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేయి అది వాడే క్రియేట్ చేసిండనంట. అది నీ ప్రొఫైల్లో నువ్వు హైడ్ చేసుకున్నప్పుడు అన్హైడ్ కొడితే వాడో కాదో తెలుస్తుంది. నువ్వు ఏ ఇన్స్టాగ్రామ్ మీద మేమైతే సపోర్ట్గా వచ్చామో, నేను ఇది ఏ అకౌంట్ నుంచి హరాస్ చేస్తున్నానో ఆ అకౌంట్ కాదో తెలుస్తుంది. లేదు, పోలీస్ స్టేషన్ ఎట్లాగో ఎఫ్ఐఆర్ అయ్యింది. అది కనుక అది కాదు, ప్రమోదే చేయించిండు, అతను ఐపీ అడ్రస్ నుంచే ట్రేస్ అయిందంటే నేను జైలుకి పోవడానికి కూడా రెడీ. ఇవన్నీ చేయట్లేదు. అన్ని దొరికేస్తాయి కదా. అయితే ఈమె వీడియోలు చేసింది వాడి మీద, ఎందుకు? వాడు హరాస్ చేశాడు కాబట్టి. ఈమె వీడియో డౌన్లోడ్ చేసి వాయిస్ తీసేసి హరాస్ చేశాడు కాబట్టి. అయితే ఇప్పుడు ఈమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని హరాస్ చేస్తుందని నా గురించి చెప్పిందో, మరి అప్పుడేమో వీడియోలు చేసింది. ఇప్పుడు ఆ వీడియోలు పోలీస్ స్టేషన్లో సబ్మిటే చేయలే. ఆ స్క్రీన్ షాట్ ఉంది. ఈమె ఐ మనోహర్ అనేవాడికి ఇస్తే వాడు నా మీద గలీజ్గా పోస్ట్ వేసాడు అన్నట్టు. ఎంత గలీజ్గా అంటే అంత దరిద్రంగా వేసాడు పోస్ట్. అది మీకు పంపిస్తే అది కూడా వేయండి. కింద ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది, పైన నా ఫోటో ఉంటుంది. ఎవరో న్యూస్ ఛానల్ వాళ్ళు నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఒకటి పెట్టిండు అన్నట్టు. కింద చూస్తే నేను షాక్ అయినా. బయోలో బత్తాయిలని ఉంది, ఏవో కొన్ని హైడ్ చేసిరు అన్నట్టు, బత్తాయిలని ఉంది. నేనే హిందువుని, నేనే ఈమెను హరాస్ చేయాలంటే ఆరెంజ్ ఎవరైతే అంటే హిందూ ధర్మం ఎవరంటే అంటారో వాళ్ళని అంటారు బత్తాయిలు అని చెప్పి. ఈమెను హరాస్ చేయాలంటే వేరేలాగా పెడతాం, కానీ బత్తాయిలని నేను ఎందుకు పెడితే ఒక క్రిస్టియన్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఈమె వీడియోలు చేసింది క్రిస్టియన్ మీద కాబట్టి వాడు హరాస్ చేస్తూ అలా క్రియేట్ చేశాడు. సరే, ఇప్పుడు వాడు హరాస్ చేసినప్పుడు చెప్పాను కదా, ఒక పోస్ట్ అయినా ఉండాలి, ఒక మెసేజ్ అయినా ఉండాలి. చూస్తే మీకు ఆ స్క్రీన్ షాట్లో చూస్తే 0 పోస్ట్స్ 1 ఫాలోయింగ్ 0 followers ఉంటుంది. ఎక్కడ హరాస్ చేసాం? ఇప్పుడు నేను హరాస్ చేసి నేను సబ్మిట్ అవ్వడానికి రెడీగా ఉన్నా కదా పోలీసు వాళ్ళకి. నేను అవుతుంది TV9, ఎన్టీవీ, జీ న్యూస్, బిగ్ టీవీ వీళ్ళందరూ వేసేసారు, నేను అరెస్ట్ చేసేసి అదుపులోకి తీసుకున్నారని. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎప్పుడు మళ్ళీ మీరు పిఎస్కి వెళ్ళిందా? 3 times వెళ్ళా. 3 times వెళ్ళినా. వెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా, పారిపోయిండు, అసలు ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదని అంటున్నారు. పోలీస్ స్టేషన్లో
సీసీ క్యామ్ ఉంటుందిగా పోచారం పిఎస్లో 6 months కూడా కాలేగా వెళ్ళింది నేను December 15th రోజు. అవును 4-5కి అక్కడ ఉన్నా, 4 గంటల 5 నిమిషాలు సాయంత్రంకి నేను పోచారం పిఎస్లో ఉన్నా. పిలిస్తే వెళ్ళిన. సిఐ గారు 5:20కి వచ్చారు, మమ్మల్ని 5 o'clock రమ్మన్నారు. ఎందుకన్నా మంచి తొందర పోదామని చెప్పి పోయినాం. ఒకవేళ లక్కీగా ఆయన ఉంటే ముందు మాట్లాడొచ్చు కదా అని. అంటే ఈ అమ్మాయి వస్తుందని మాకు తెలియదు, మా ఎక్స్ప్లెనేషన్ అడిగారు. 41C ఏదో ఇస్తే ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు కదా, అట్లా పోయినాం అన్నట్టు. 5:20కి వచ్చారు, 9-10 వరకు మేము స్టేషన్లోనే ఉన్నాం. మరి అరెస్ట్ చేయొచ్చుగా, ఇష్యూ అంత సెన్సిటివ్, ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకంటే ఆడ ఆధారాలు లేవు కాబట్టి, అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. ఇప్పుడు అరెస్ట్ చేసి జడ్జి దగ్గర తీసుకుపోతారన్న, ఏదో ఇన్ఫ్లుయెన్స్ వాడి 14 రోజుల్లో నన్ను 50 రోజుల్లో పెడతారు. బయటికి వచ్చినాకైనా జడ్జి ముందుకు పోవాలిగా కాపీ, ఏమున్నాయిరా ఇందులో అని అంటే ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? పోలీసు వాళ్ళకే పడుతుంది ఎఫెక్ట్. ఇష్యూ అంత సీరియస్ అయితే నేను జైల్లోకి పోవాలి, కానీ నేను ఎందుకు బయట హ్యాపీగా తిరుగుతున్నా? ఈ దాంట్లో నేను కురువపురం పోయిన వచ్చిన, గానగాపూర్ పోయి వచ్చిన, అన్ని తిరిగేసి వచ్చిన పుణ్యక్షేత్రాలు. వీళ్ళు ప్రొపగాండా రన్ చేయడం ఇట్లా ఉందన్నట్టు. సో ఒకటి, ఈమె ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యింది, నన్ను అరెస్ట్ చేయొచ్చు. ఎట్లా? ఆ అకౌంట్ ఆమెదా కాదా అన్ని ప్రూవ్ చేస్తే, అది వాళ్ళ చేతిలోనే ఉంది. ఇంటి పక్కన పిఎస్, మరి అవి చేయకుండా సోషల్ మీడియాలో ఏడవడం ఎందుకు? నిజంగా వాళ్ళ దగ్గర ఎలిగేషన్స్కి ప్రూఫ్లు ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవుతారు. సోషల్ మీడియాలో చాలా మంది కూడా మాట్లాడుతున్నారు కదా మీకు అగెనిస్ట్ గా, మీరు అట్లా ఒక అమ్మాయిని హరాజ్ చేస్తుందని చెప్పి అగెనిస్ట్ గా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు కదా, ఆమె నిలబడుతున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అసలు మాట్లాడతారన్న, ఎందుకంటే అంత ఒక ఈకో సిస్టమ్ కాబట్టి. వీళ్ళు ఒక ప్రొపగాండా క్రియేట్ చేసారు సాయిబాబా మీద. ఈషా గురించి నేను మాట్లాడిన, ఈషాలో వినాయకుడి జననం గురించి, శివుడి గురించి, మిగతావన్నీ చాలా ఆపోజిటే రాసుకున్నారు అన్నట్టు. సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి ఏంది అని రాసుకున్నాడు. ఈయన ప్రాణప్రతిష్ఠ చేస్తాడు, ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు అగ్నిలో కాలు పెడతాడు. హోమగుండంలో ఎవడన్నా కాలు పెడతాడు అన్న? పవిత్రమైన హవిస్ చేసే దాంట్లో అందులో కాలు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. పితృకార్యాలు పొద్దున చేయాల్సిన అర్ధరాత్రి అమావాస్య రోజు 12 గంటలకు చేస్తున్నారు, నల్లబట్ట వాడి. పుణ్యకార్యాల్లో కానీ పితృకార్యాల్లో కానీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు, దహనం చేయడానికి వెళ్తారు, తెల్లబట్టనే ఇస్తారు వాడడానికి, నల్లబట్ట ఉండదు. పెళ్లిలో కూడా నల్ల దారం పోగున్నది కూడా ఎవడు కొనడు. కానీ అట్లాంటిది పితృకార్యాలు నల్లబట్టతో అర్ధరాత్రి అమావాస్య రోజు చేస్తుండ్రు. ఇట్లాంటివన్నీ మాట్లాడి వీడియోలు చేస్తుంటే వీళ్ళకేంది, చేసిన వీడియోలో ఏం సబ్జెక్ట్ ఉందో చూడరు. ఎందుకంటే కొడుకులకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి. కాబట్టి ఏం చేస్తారంటే ఒక ఈకో సిస్టమ్ లాగా ఫామ్ అయ్యి, వీడు ఓన్లీ హిందూ ఆర్గనైజేషన్స్ మీదే వీడియోలు చేస్తాడు, వీడు ఇస్కాన్ మీదే వీడియోలు చేస్తాడు, వీడు హిందువుల మీదే వీడియోలు చేస్తాడు. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని కూడా టార్గెట్ చేసి కాబట్టి వీడు యాంటీ హిందూ, అర్బన్ నక్సలు, జిహాదీ. ఎందుకంటే సాయిబాబా భక్తుని కాబట్టి నేను జిహాదీ, సాయిబాబా భక్తుని కాబట్టి నేను ముస్లిం. ఇప్పుడు ఒక గురువుని ఫాలో అయినప్పుడు గురువు పద్ధతిలోనే ఉంటాం కాబట్టి నేను వేరే వాళ్ళ గురించి, నేను ఇంతకుముందు చేసిన క్రిస్టియన్స్ మీద వీడియోలు ఎట్లా చేసిన, మరీ దారుణంగా మాట్లాడితే ఒకడు ఉంటాడు డానియల్స్తో మన దేవి దేవతలని కంపేర్ చేశాడు అన్నట్టు. అట్లాంటి గలీజ్గా చేసినప్పుడు రియాక్ట్ అవుతుండే. వీళ్ళలాగా అదే పని పెట్టుకోలే నేను. కాబట్టి ఇట్లా వీళ్ళైతే సాయిబాబా మీద ఒక ప్రొపగాండా క్రియేట్ చేసుకుంటూ వచ్చారో 2-3 years నుంచి సోషల్ మీడియాలో, దాన్ని అంతా బ్రేక్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ వచ్చి పిండారి జాతి అన్నాడు, ప్రూఫ్లు లేవు, మాట్లాడాలంతే. అంటే మెయిన్ సాయిబాబా టార్గెట్ ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళింది సాయిబాబా వల్ల. ఓకే, అంతకుముందు వెళ్ళింది ఈషా, ఇస్కాన్, వీటిల మీద నేను ఈమె టార్గెట్ చేయడం వెనకాల ఇదంతా ఉంది. ఇస్కాన్, ఈషా, సాయిబాబా ఇవన్నీ ఉన్నాయి. ఈమె పిఎస్ లో ఏం చెప్పింది అనుకున్నారు? నేను ఇది యాక్చువల్ ఇక్కడ చెప్పొద్దు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రశ్న ఛానల్లో కూడా పాడ్కాస్ట్ ఎప్పుడు ఇచ్చినా తెలుసా? December 15th రోజు పిఎస్కి వెళ్ళినాం. పిఎస్లో జరిగేది ప్రైవేట్గా ఉంటుందా ఓపెన్గా ఉంటుందా? ప్రైవేట్గా ఉంటుంది. ఈమె ఏం చేసింది, ఆడ ఏం జరిగిందో ట్రోలర్స్కి మొత్తం చెప్పేసింది. వాళ్ళు పొద్దున్న లేచి ఉచ్చదాగి అది ఇది అని చెప్పి పోస్టులు పెట్టి నా మీద వేసేసిండు అన్నట్టు, మొత్తం ఒక పోస్ట్ వేసిండు. భవానీ అక్క ఇస్తుంది నీకు గట్టిగా, కుక్కలాగా నించున్నావు అంట కదా, వాడి మొహం చూస్తే మాకు నవ్వు వచ్చింది, అట్లాంటివన్నీ పెట్టిరు అన్నట్టు. ఆమె ఓపెన్ అయినప్పుడు నేను ఓపెన్ అవ్వడం తప్పలేదు కదా, అందుకే అది అవ్వినాక నెక్స్ట్ డేనే నేను ప్రశ్న ఛానల్లో పాడ్కాస్ట్ ఇచ్చిన. ఎందుకు అని అంటే ఇక్కడ అందరూ యాంటీ హిందూ అంటుర్రు, అర్బన్ నక్సల్ అంటున్నారు. ఇన్ని రోజులు చెప్పిన రామాయణం పోయింది, మహాభారతం పోయింది. ఇక్కడ ట్రీ మీడియా ఉంటుంది, ట్రీ మీడియా వాళ్ళు కూడా కాల్ చేసి ఒక టాపిక్ చెప్తారు, నాకు ఒక 2 days టైం ఇవ్వండి, నేను ఇంకా డీప్గా చదువుకొని విని చెప్తా అని చెప్తా అన్నట్టు. అట్లా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లుంటుందో అట్లా ప్రిపేర్ అవుతా పాడ్కాస్ట్కి. అందుకే నేను ఎక్కడైనా చెప్పాల్సి వస్తే శ్లోకంతో పాటు చెప్తా. వీళ్ళు ఇంతమంది ఉన్నారు, పాడ్కాస్ట్ అలా కాదు, ఒక నార్మల్ వీడియోస్లో కూడా శ్లోకం చెప్తారా? ఒక బుక్ రిఫరెన్స్ ఇస్తారా? ఉండదు. ఖాళీ మాట్లాడాలి. 10 నిమిషాలు వీడియో చేస్తే 3 యాడ్లు పడతాయి, ఫ్రంట్, మధ్యలో, చివర్లో. 8 నిమిషాలు 9 నిమిషాలు వీడియోలో పడవు, ఒక యాడే పడుతుంది. కాబట్టి 10 నిమిషాలు డ్రాగ్ చేస్తారు. 3 నిమిషాలు చెప్పాల్సిన సబ్జెక్ట్ని 10 నిమిషాలు డ్రాగ్ చేస్తారు. ఎందుకు? 3 నిమిషాలు చెప్పాల్సింది 3 నిమిషాల్లో చెప్పు.
డ్రాగ్ చేయడం ఎందుకు? ధర్మాన్ని మొయ్యాలి అని అంటే నువ్వు సబ్జెక్ట్ చెప్పాలి, కానీ ధర్మాన్ని మొయ్యడానికి పక్కన నుండి తిట్టడం ధర్మం ఎట్లయితుంది? నేను అందుకే వాళ్ళ గురించి ఇంతకుముందు మాట్లాడినా, చాలా తక్కువే అప్పుడు కూడా. అవును. నేను ఇప్పుడు ఏం చేసిన అంటే వాళ్ళ గురించి మాట్లాడమే బంద్ చేసిన. ఎందుకు అని అంటే వాళ్ళు చాలా అలిగేషన్స్ వేస్తారు దేవి దేవతల గురించి. అవును. ఇంతకుముందు కూడా ప్రశ్న ఛానల్లో కూడా చెప్పిన, బైబుల్ నుంచి క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఒక్కటే బైబుల్ నుంచి ఆన్సర్ ఇస్తారు, అవును. ఇంకొక ఆప్షన్ లేదు. అవును. కానీ మన దాంట్లో ఇప్పుడు రామాయణం తీసుకుంటే రాముడు హవిష్య పాత్ర నుంచి పుట్టిండు అంటారు, గుర్రం పక్కన వండుకున్నందుకు పుట్టిరు అంటారు. ఇలా ఆన్సర్ ఇస్తారా? 24,000 శ్లోకాలు అది ఎక్కడుందో ఎతకాలి, అది ఎవరికి తెలియదు. మహాభారతం 1,00,000 శ్లోకాలు, కర్ణుడి జననం గురించి మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది, ఆన్సర్ తెలియదు. కుంతిదేవికి సూర్యుడికి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి, ఒక ఆ మహర్షి కుంతిదేవికి ఎందుకు ఆ వరం ఇచ్చిండు, దీని వెనక అంతరార్థం ఏంటి, కర్ణుడి పోయిన జన్మ ఏంది, ఇవన్నీ చదివితే ఒకటి వస్తుంది అలా ఎందుకు పుట్టాల్సి వచ్చింది అని. దానికి ఆన్సర్ ఇవ్వరు. బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని చాలా కాంట్రవర్సీ చేసేసారు అన్నట్టు. ప్రవచనకర్తలు ఒక ఏజ్లో అంటే ఇప్పుడు వాళ్ళకి దాదాపు 60-70 ఉంటాయి మధ్యలో, 30-40 ఏజ్ 50 years ఉన్నప్పుడు ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా. కానీ వాళ్ళ అదృష్టం కొద్దీ మనకి ఇంత స్టఫ్ ఇచ్చి పోయారు. ఇప్పుడు చెప్పలేని అంటే చెప్పగలుగుతారు కానీ ఆ శక్తికి వాళ్ళకి రావాలి కదా. 42 రోజులు ప్రవచనం ఆపకుండా చెప్పాలని అంటే ఇట్లా కూర్చోవాలి చక్ల ముక్కలం వేసుకొని, కదలొద్దు ఆ వ్యాసపీఠం మీద కూర్చున్నప్పుడు. మరి అలాంటి ప్రవచనకర్తలు అంత స్టఫ్ ఇచ్చినప్పుడు అందులోంచి స్క్రీన్ రికార్డ్ చేసే ఓపిక కూడా వీళ్ళకి లేదు. అవన్నీ వీళ్ళ ఫార్మాట్లో నేను లేకుండా క్రిస్టియన్స్ని తిట్టకుండా, ముస్లిమ్స్ని తిట్టకుండా, నేను ఓన్లీ క్రిస్టియన్స్ అడిగిన దానికి ఇప్పుడు సరే హిందువులందరూ బాగున్నారా అంటే ఒక సంప్రదాయం వాడికి ఇంకో సంప్రదాయం వాడికి పడదు. ఒక ఆయన అంటాడు శివలింగం ఉండిల్లు శ్మశానం అంటారు. అంటే ఇప్పుడు నేను శ్మశానంలో ఉన్నట్ట? ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి కదా. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంకి ప్రామాణికత లేదంటాడు రామాయణంలో. అంటే 11 జ్యోతిర్లింగాలకే ప్రామాణికం ఉంది. ఇన్ని రోజులు అక్కడికి పోయిన వాళ్ళు పిచ్చోళ్ళ కాదు కదా. ఇంత పెంట మన దాంట్లో ఉన్నాక నేను అవతలని గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ప్రవచనకర్తలకి ఏజ్ అయిపోయింది, వాళ్ళు చెప్పిన ప్రవచనాలే ఉన్నాయి తప్ప మళ్ళీ వాళ్ళు అంత గొప్పగా ప్రవచనాలు చెప్పే స్థితిలో వాళ్ళు లేరు, ఆ శక్తి వాళ్ళకి లేదు. అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు జ్ఞానం అనేది మన పేరెంట్స్ మనకి ఇవ్వలే, ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో రేడియోలు టీవీలే ఉండే. కానీ ఇప్పుడు అదృష్టం కొద్దీ మీరు చూస్తే భారతదేశం మొత్తంలో కూడా తెలుగులో మాత్రమే ప్రవచనకర్తలు ఉన్నారు, మల్టిపుల్ ఉన్నారు. చాగంటి గారు, గరికపాటి గారు, వద్దిపర్తి గారు, సామవేదం గారు, నండూరి గారు, ఇట్లా మస్తు మంది ఉన్నారు. మీకు వేరే ఏ స్టేట్లో కనబడరు. ఆ అదృష్టం తెలుగు దేశానికి ఉంది, తెలుగు స్టేట్కి ఉంది. మరి అట్లాంటప్పుడు వీళ్ళు చెప్పిన జ్ఞానాన్ని కాపాడుకుంటూ వద్దామా, దీన్ని ప్రమోట్ చేద్దామా, వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుందామా?